ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. వాస్తుశాస్త్రరీత్యా ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉంటే మంచిది, అద్దం పగిలిపోతే అశుభమా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా అద్దం మానవాళికి భగవంతుడు ఇచ్చిన వరం. నారద మహాముని యొక్క ప్రభావం దీనికి సంబంధించిన కథలు తెలియజేస్తున్నాయి. అయితే అద్దాన్ని మాత్రం తప్పనిసరిగా గుండ్రటి అద్దాలు పెట్టకూడదు. మనం అందం కోసం గుండ్రటి అద్దాలు తగిలిస్తూ ఉంటాం. గుండ్రంగా ఉన్నటువంటి అద్దాలు మనకి అంత గొప్పగా అదృష్టాన్ని ప్రసాదింపచేయలేవు. ఎప్పుడూ కూడాను దీర్ఘచతురస్రాకారం లేక చతురస్రాకారంగా ఉన్నటువంటి అద్దాలే వాస్తుశాస్త్రరీత్యా ఇంట్లో ఉపయోగించుకోవటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తాయి. అద్దాలు అదృష్టాన్ని ఇవ్వాలి అంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి గదిలోనూ కూడా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ గోడకు అమర్చేటువంటి తీరుతెన్నులతో చక్కగా మీరు అమర్చుకోవటంలో తప్పు లేదు. మీ ఇంట్లో బెడ్రూమ్లో అద్దం అమర్చేటప్పుడు మీ కాలి వైపు అద్దం అమర్చటం మంచిది కాదు. మీరు పడుకునేటువంటి తీరులో తూర్పు వైపు తలగడబెట్టి పడమర వైపు పడుకున్నప్పుడు పడమర గోడకి అద్దం అమర్చడం మంచిది కాదు. అలాగే దక్షిణం తలగడబెట్టి కాళ్ళు ఉత్తరం వైపు పెట్టినప్పుడు మీ కాలి వైపు అద్దం ఉండటం అంత మంచిది కాదు. అంటే మీరు సంసార సుఖాన్ని అనుభవించేటప్పుడు దానిని అద్దంలో చూసుకొని తృప్తి పడటం అనేది మంచిది కాదు అని శాస్త్రం తెలియజేస్తోంది. దీనిలో దాగిన రహస్యకరమైన ప్రభావం ఇది అని చెప్పేసి తెలుసుకోండి. అద్దం అంటే లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవిని మనం గౌరవించాలి. అంతేకాకుండా ఆ తల్లి కరుణ మన మీద ఉన్నప్పుడే మనం శతవిధాలా కూడాను అభివృద్ధి పథంలోకి పయనిస్తాం. కాబట్టి ఈ అద్దాలలో మనం సంసారిక సుఖాన్ని చూసుకుంటూ ఆనందించేటువంటి లక్షణానికి స్వస్తి పలకాలి. అంతేకాకుండా ఏ ఇంటి రూములో తూర్పు ఈశాన్యంలో అద్దాలు బిగించబడి ఉంటాయో ఆ ఇల్లు ఐశ్వర్యయుక్తమైన ప్రభావంతో తులతూగుతుంది. పగిలిన అద్దం చిన్న ముక్కైనా సరే పెద్ద అద్దంలో చిన్న ముక్క పగిలింది పర్వాలేదులే అని ఉంచుకోకూడదు. అద్దం మొత్తం కూడాను బయట పారవేయవలసిందే. పగిలిన అద్దాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. అలా గనక ఉంటే దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అందుచేతనే అద్దాల మహల్ అని చెప్పేసి మనకి దేవాలయ ప్రాంగణాల్లో స్వామివారు ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా చూపిస్తారు. ఆ అద్దాల మహల్లోకి వెళితే ఆ స్వామి యొక్క దేదీప్యవంతమైన కరుణ పుంజాలు అద్దాలన్నింటిలో కూడాను చాలా చక్కగా మనకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రసాదింపచేస్తాయి. అందుకనే మిఠాయి దుకాణాలు అంగళ్ళలో కొద్దిగా వస్తువులు పెట్టిన అద్దాల అమరిక వలన చాలా వస్తువులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తారు. అద్దానికి అంత దివ్యవంతమైన శక్తి తత్వం ఉంది. కాబట్టి అద్దాన్ని లక్ష్మీ స్వరూపంగా మనం భావన చేసి చక్కగా కనుక చూసుకున్నట్లయితే 10 కాలాల పాటు మన జీవనం సుసంపన్నమై వెలుగొందింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది. కాబట్టే అద్దం పగిలకుండా చూసుకోండి. అద్దం పగిలితే అశుభం అని చెప్పేసి పెద్దల వాక్కు. అద్దాల్ని మనకి దేవతా మందిరంలో కూడాను పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ పూర్తి చేసిన తర్వాత అద్దంలో అమ్మవారిని చూపించే మంత్రం కూడా ఉంది. అమ్మ చూడు తల్లి, అద్దంలో నీ ముఖారం విందమని ఆ తల్లికి చూపించినప్పుడు ఆమె ఆనందంగా చిరునవ్వు చిందించినట్టుగా మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పూజాది కార్యక్రమాల్లో కూడా అద్దం అనేటువంటిది ఉపయోగపడుతోంది. అంతేకాకుండా అత్తవారింటికి కోడల్ని పంపించేటప్పుడు, తమ బిడ్డను అత్తవారింటికి పంపించేటప్పుడు అద్దంతో పాటుగా
చిన్ని బొమ్మను కూడా ఇచ్చి అమ్మాయిని అత్తవారింటికి పంపించే సనాతన సంస్కృతి సంప్రదాయం మనది. అద్దం వెనుకాల అపురూపమైన కథలు గాథలు కోకొల్లలుగా ఉన్నాయి. అద్దానికి వాస్తుశాస్త్రరీత్యా చాలా విశేషకరమైన ప్రభావం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించి అదృష్టకరమైన జీవితాన్ని సాధించుకోవలసిందిగా కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.